హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీస్ పార్ట్. ఇవాళ బ్రాహ్మణుడి మేక కథ విందాం. మిత్రవర్మ అనే బ్రాహ్మణుడు నిత్యాగ్నిహోత్ర నియమం కలవాడు. మాఘమాసం వచ్చింది. ఈదురుగాలి వీస్తున్నది. ఆకాశమంతా మబ్బులు కమ్మి తుంపర పడుతున్నది. అలాంటి సమయంలో ఆ బ్రాహ్మణుడు యజ్ఞంలో బలి ఇయ్యటానికని మేకను యాచించడానికి దూరగ్రామం వెళ్లి ఒక ధనికుడి దగ్గర మేకను అడిగి తీసుకున్నాడు. బ్రాహ్మణుడు ఆ మేకను వీధి వెంట తీసుకుపోదామని చూస్తే అది అటూ ఇటూ పరిగెత్తి తన స్వస్థలం విడిచి కొత్తవాడి వెంట వెళ్ళటానికి నిరాకరించింది. అతి కష్టం మీద బ్రాహ్మణుడు మేకను పట్టుకొని మళ్ళీ అది పారిపోకుండా దాన్ని తన భుజాల మీద వేసుకొని తన ఊరికి బయలుదేరాడు. ఈ బ్రాహ్మణుణ్ణి మేకను ముగ్గురు ఆకలితో బాధపడుతున్న దొంగలు చూశారు. వాళ్ళు మనం ఈ మేకను తినగలిగితే చలి బాధకు తట్టుకోగలుగుతాం అనుకున్నారు. దానికోసం ఈ బ్రాహ్మణుణ్ణి మోసం చేయాలనే పథకం వేసి నిర్ణయించుకున్న అనంతరం ముగ్గురు విడిపోయారు. బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్ళాక ఒక దొంగ రైతు వేషంలో బ్రాహ్మణుడికి ఎదురుపడి, అయ్యవారు, ఆ గజ్జి కుక్కను భుజాల మీద ఎత్తుకొని మోస్తున్నారా ఏమిటి? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? తమలాంటి బ్రాహ్మణులు వాటిని తాకవచ్చునా అన్నాడు. బ్రాహ్మణుడికి కోపం వచ్చి, మేకను పట్టుకుని కుక్క అంటావు, నీకేమన్నా కళ్ళు కనిపించడం లేదా అన్నాడు. అయ్యా, కోపం ఎందుకు? అభ్యంతరం లేకపోతే ఆ కుక్కను అలాగే మోసుకు వెళ్ళండి అంటూ వాడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు మరికొంత దూరం వెళ్ళాక రెండో దొంగ కూలీవాడి వేషంలో ఎదురుపడి, చిచ్చి, ఈ చచ్చిన దూడను భుజాల మీద ఎత్తుకుంటారా అన్నాడు. అప్పుడు, నీ కళ్ళేమన్నా పోయాయా? బతికున్న మేకను పట్టుకొని చచ్చిన దూడ అంటావేం? అది బ్రాహ్మణుడు మండిపడ్డాడు. స్వామి, కోపగించుకోకండి, ఉన్నమాట అనే జబ్బు నాకున్నది అని వాడు కూడా వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు మరికొంత దూరం వెళ్ళాక మూడో దొంగ గొర్రెల కాపరి వేషంలో వచ్చి, బ్రాహ్మణుడా, గాడిదను భుజాల మీద మోయడం ఏమైనా బాగుందా అని అడిగాడు. అప్పుడు బ్రాహ్మణుడు తనలో తాను, ఈ మేకను ఏదో రాక్షసి అయి ఉంటుంది. నన్ను మోసం చేసి నాశనం చేయడానికి ఈ రూపు ధరించి ఉంటుంది. రాక్షసి కాకపోతే ఒకరికి కుక్కలాగా, మరొకరికి చచ్చిన దూడలాగా, ఇంకొకరికి గాడిదలాగా కనపడుతుందా అనుకుని ఆ మేకను అక్కడే పారేసి బలంగా తన ఊరికి పరిగెత్తాడు. తర్వాత ఈ ముగ్గురు దొంగ విధవులు దాన్ని వండుకొని వారి ఆకలి తీర్చుకున్నారు. ఈ దొంగలు తెలివిగా పథకం పన్ని తెలివిగల బ్రాహ్మణుడిని ఎలా మోసం చేశారో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మరి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.